వినాయకుని యొక్క వ్రత కథలో శమంతకోపాఖ్యానంలో కూడా కనపడతాడు జాంబవంతుడు. అంతటి మహాబలవంతుడు. ఆయనే చెప్పుకున్నాడు, ఒకానొకప్పుడు వామనమూర్తి ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి దానం పుచ్చుకుని 3 అడుగులు ఇంతంతైవటుడు ఇంతయై మరుగుతానింతయ్య భోవీధిపై అంతై తోయదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యని పెరిగిపోతే 21 మార్లు వామనమూర్తికి నేను ప్రదక్షిణం చేశాను. కానీ నాకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పి, నేను ఎగరలేను, పెద్దవాడిని అయిపోయాను. కాబట్టి ఎగరగలిగిన వాడెవరు? ఎవరు కనపట్టలేదు. అసలు ఎగరగలిగినటువంటి వాడు హనుమ ఒక్కరే. ఆయనేమో అలా కూర్చున్నారు. అప్పుడు వెళ్ళి పొగిడాడు మహానుభావుడు. ఉత్తిష్ట హరిషార్తూల లంఘవస్య మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమాన్ సర్వతగ్గత. మహానుభావా, నువ్వు లేవాలి, లేచి ఈ సముద్రాన్ని లంఘించాలి. ఎందుకో తెలుసా? నీకొక్కడికే ఆ శక్తి ఉంది. నీ తల్లి అప్సరసలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజకస్థల. ఆమె శాపవశాత్తు ఈ భూమి మీద వానరకన్యగా జన్మించింది. ఆమె పేరు అంజనాదేవి. ఒకనాడు వాయువు తన యొక్క తేజస్సుని ఆమె యందు ప్రవేశపెట్టినటువంటి కారణం చేత నీ తండ్రి అయినటువంటి కేసరికి ఔరసపుత్రుడివై అంజనా యందు జన్మించినటువంటి కారణజన్ముడవు. గరుత్మంతుడికి ఎంత బలముందో నీకంత బలం ఉంది. నువ్వు ఏవలి ఒడ్డున నించుని ఆవలి ఒడ్డుకి స్పృశించగలవు. ఈ భూమండలాన్నంతటినీ ప్రదక్షిణం చెయ్యగలవు. నీవు ఎగురుతున్నప్పుడు ఈ మేరుపర్వతం చుట్టూ కూడా తిరగగలవు. అంతటి శక్తి కలిగిన వాడివి. ఈనాడు కొన్ని కోట్ల మంది వానరుల యొక్క ప్రాణములు సంకట స్థితిలో ఉండగా ఏమీ తెలియని వాళ్ళ నువ్వు అలా కూర్చోవడం బాగులేదు. మహానుభావా, నువ్వు హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహపి రామలక్ష్మణయోశ్చాపి బలేన తేజసేన చ. బలంలో తేజస్సులో రామలక్ష్మణులతో సుగ్రీవుడితో సమానమైన వాడివి. నువ్వు అలా కూర్చోవడానికి వీలు లేదు, పుంజుకో నీ బలాన్ని అన్నారు. అంతే. పరాహి సర్వభూతానాం హనుమన్యా గతి సదా. నువ్వు 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతుంటే సమస్త భూతములు అంజలి ఘటించి చూసి సంతోషిస్తాయి. లే హనుమా అన్నారు. జాంబవంతుడు చేసిన స్తోత్రానికి హనుమ యొక్క శాప విమోచనం అయిపోయింది. మాటయే రామాయణంలో హనుమ యొక్క వైభవాన్ని మళ్ళీ ఉద్దీపింపచేసింది. అంతే. మహానుభావుడు లేచి నిలబడ్డాడు. మేరుమందర సంకాశౌ భబోదిత్తానల ప్రభ అగ్రత వ్యవతస్తేచ. ఆయన ఒక్కసారి అంత ఎత్తున పెరిగిపోయి కాలిపోయిన పెనల్లా ఎర్రటి ముఖంతో దంష్టలతో పరిగల వంటి బాహువులతో ఆ పెద్ద పెద్ద పాదాలతో ఇక్కడ నిలబడి నేను బయలుదేరితే ఈ భూమి నేను ఎగిరినప్పుడు తట్టుకోలేదని నేను గరుత్మంతుడు అపారమైన వేగంతో సముద్రం మీద వెడుతూ పావుని తన్నుకుపోతుండగా చూశాను. గరుత్మంతుడు ఎంత వేగంతో ప్రయాణిస్తాడో నేను కూడా అంత వేగంగా ప్రయాణిస్తాను. నా తండ్రి అయిన వాయుదేవుడు, సుపర్ణుడైనటువంటి గరుత్మంతుడు, నేను తప్ప అలా ఎగరగలిగినటువంటి వారు లేరు. నేను ఇప్పుడు ఎంత సంతోషాన్ని పొందుతున్నానంటే 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం కాదు, ఈవలి ఒడ్డున నిలబడి నా శరీరాన్ని పెంచి సముద్రం నుంచి వంగి అవతల వైపు ఒడ్డుని నా చేతితో అందుకోవాలనుకుంటున్నాను. ఇక్కడి నుంచి నేను ఎగిరితే భూమి తట్టుకోదు. అందుకని మహేంద్రగిరి శిఖరముల మీద నిలబడి అక్కడి నుంచి నేను ఎగురుతానని మహానుభావుడు అక్కడ నిలబడితే తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పది అని సుందరకాండ ప్రారంభం. అంతలా నిలబడి ఆయన ఎగరడానికి సిద్ధపడితే తమతో ఇంతకాలం తిరిగినటువంటి మహావీరుడు శాప విమోచనమై సముద్ర లంఘనం చెయ్యబోతున్నాడని ఆయన వెళ్ళి సంతోషంగా సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కొస్తేనే వీళ్ళకు బతుకు, లేకపోతే బతుకు లేదు. కాబట్టి ఆయన వంక చూశారు. అంత తేజోమూర్తి అయి నిలబడి ఉన్నాడు. అటువంటి స్వరూపాన్ని వాళ్ళు చూడలేదు, తెల్లబోతున్నారు. వాళ్ళందరికీ కూడా సంతోషాన్ని కల్పించాడు. ఎందుకని? అప్పటికే సుగ్రీవుడిచ్చిన వేళ దాటిపోయింది. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టకుండా వెనక్కి వెళ్ళారా సుగ్రీవుడు వధిస్తాడు. ప్రాణ సంకటంలో ఉన్నటువంటి వానరులందరికీ కూడా ధైర్యాన్ని చెప్పారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.